Hi all, welcome back to Manito Happy and Richie. ఇవాళ వ్లాగ్ వచ్చేసి నేను నా ట్రెండీ నైట్ వేర్ కలెక్షన్ ని చూపించబోతున్నాను. యాజ్ మెనీ రిక్వెస్టెడ్ మీ నైట్ వేర్ కలెక్షన్ చూపించండి అక్క, మీ నైట్ వేర్ డ్రెస్సెస్ ఎక్కడ తీసుకుంటారు ఏంటి అని అడుగుతున్నారు కాబట్టి సో నాలాగే మీ అందరూ కూడా ఆ బోరింగ్ నైటీస్ నుంచి ట్రెండీగా నైట్ వేర్స్ ని వేసుకుని అలాగే ఇంట్లో కూడా ఎవరి దగ్గర నుంచి తిట్లు తినకుండా కాపాడే ఆయుధం నేను ఇవాళ ఈ వ్లాగ్ ద్వారా మీ అందరికీ కూడా అందించబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. ఇవాళ ఈ వ్లాగ్ లో నేను వేసుకున్న నా నైట్ వేర్ తో కలిపి ఇక్కడ నేను కొన్ని కోడ్ నైట్ వేర్ సెట్స్ పెట్టడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా మీకు చూపించేస్తాను. ఇప్పుడు నేను మీ అందరికీ కూడా నా ట్రెండీ కోడ్ నైట్ వేర్ సెట్స్ గురించి చెప్పబోతున్నాను అండ్ చూపించబోతున్నాను అండ్ వాటి డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చేస్తాను అనమాట. చూపించే ముందు మీ అందరికీ నేను ఒక చిన్న క్లారిఫికేషన్ చేద్దామని అనుకుంటున్నాను. లైక్ ఇంతకు ముందు నా వ్లాగ్స్ చూసి కొంతమంది అక్క నిజంగానే మనం సన్ స్క్రీన్ అనేది డైలీ బేస్ లో యూజ్ చేయాలా, యూజ్ చేయకపోతే ఏమవుతుంది, మేము చిన్నప్పటి నుంచి కూడా యూజ్ చేయలేదు కదా, సో ఇప్పుడు ఎందుకు యూజ్ చేయటము, సో యూజ్ చేస్తే బెనిఫిట్స్ ఏంటి, యూజ్ చేయకపోతే ఏంటి అని కొంతమంది నన్ను అడిగారనమాట కమెంట్ సెక్షన్ లో. సో మీకోసం నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఎస్ చిన్నప్పటి నుంచి చాలా మందికి అలవాటు అనేది ఉండదు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలని, అండ్ కొంతమందికి తెలియకపోవచ్చు సన్ స్క్రీన్ అనేది ఒకటి ఉంటుంది అది అప్లై చేసుకోవాలి అనేసి. నాకు తెలియలేదు. లైక్ రీసెంట్ ఎప్పుడైతే నేను ఈ ప్రొఫెషన్కి వచ్చానో, ఈ ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత నేను అన్నిటి గురించి తెలుసుకోవటము, అలాగే డాక్టర్స్ని విజిట్ చేయటము, డాక్టర్స్ కూడా నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగిందనమాట. అలాంటి ఒక ప్రాసెస్లో నేను తెలుసుకున్నది ఏంటి అంటే, సన్ స్క్రీన్ అనేది డైలీ బేస్ మనం యూజ్ చేయాల్సిందే. ఇట్ ఈస్ అ మస్ట్ ప్రోడక్ట్. ఎందుకంటే మన స్కిన్ అనేది ఒక బ్యారియర్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. లైక్ హార్మ్ఫుల్ అల్ట్రా వైలెట్ రేడియేషన్ రేస్ నుంచి కాపాడటానికి ఒక బ్యారియర్ లాగా యూజ్ అవుతుంది. సో మన స్కిన్ ఎంతైతే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందో దానికి ఎంతో కొంత కొంచెం మనం కూడా కొంచెం హెల్ప్ చేయాలి కదా. సో అలాంటి హెల్పే ఈ సన్ స్క్రీన్ హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఏదైతే మన స్కిన్ మీద ఒక లేయర్ లాగా ఈ సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నామో, సో అది ఏంటి అంటే మన స్కిన్ కి ఇంకా ప్రొటెక్షన్ ఇచ్చి మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. అండ్ అంతేకాదు నాకు వచ్చిన సజెషన్ ఏంటి అంటే, లైక్ క్లౌడీ డేస్ అప్పుడు కూడా, లైక్ సన్ లేదు కదా, క్లౌడీగా ఉంది కదా అని అనుకున్న రోజులు కూడా మనం ఏంటంటే కొంతమంది ఇగ్నోర్ చేసేస్తాం సన్ స్క్రీన్ అప్లై చేసుకోవటం అనేది. సో అలాంటప్పుడు కూడా డైలీ మనం సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాలి మన స్కిన్ మీద. ఫైనల్ గా నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే, డైలీ బేసిస్ ఆన్ ఎనీ డే మర్చిపోకుండా మీ డైలీ రొటీన్ లో సన్ స్క్రీన్ అనేది ఇంకా ఫిక్స్ చేసేసుకోండి. అలా చెప్పి అందరినీ నేను యూజ్ చేసేమని నేను చెప్పను. సో ఎవరైతే స్కిన్ ని కాపాడుకుని స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా కొంచెం నీట్ గా ఉంచుకుందాము, ఏజింగ్ గా కనిపించకూడదు, కొంచెం నీట్ గా ఉందాము అని అనుకునే వాళ్ళకి నేను ఈ సజెషన్ ఇస్తున్నాను. అందరినీ కూడా కంపల్సరీగా నేను చెప్పట్లేదు అనమాట. సో అట్లా సన్ స్క్రీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన డైలీ బేసిస్ లో. అండ్ అంతేకాదు కొంతమందికి ఈ ప్రికాషన్స్ మనం తీసుకోకపోవడం వల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకని చెప్పేసి క్లౌడీ డే అయినా కూడా, బికాస్ క్లౌడీ డే అయినా కూడా సన్ రేస్ అనేవి మన మీద పడుతూ ఉంటాయి అండ్ ఆ డస్ట్, హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి ఈ ఎయిర్ లో ఉంటూ ఉంటాయి కాబట్టి, సో డైలీ బేసిస్ మీద మనం ఎప్పటికప్పుడు మన స్కిన్ ని నీట్ అండ్ క్లీన్ చేసుకుని సన్ స్క్రీన్ అనేది అయితే అప్లై చేసుకోవాలి. నా స్కిన్ కి నేను యూజ్ చేస్తున్నాను మామా ఎర్త్ వాళ్ళది రైస్ డ్యూయి సన్ స్క్రీన్ అనమాట. నేను మెయిన్ గా ఈ రైస్ డ్యూయి సన్ స్క్రీన్ మీరు ఇంతకు ముందు నా వ్లాగ్స్ లో కూడా చూసుంటారు కదా. సో నేను మెయిన్ గా ఈ ఫార్ములా ఆఫ్ సన్ స్క్రీన్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం అని చెప్పేసి నేను ఎలాగైతే ఒక పక్క నుంచి నేను నా స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నాను, అలాగే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ని కూడా నేను అలాగే సెలెక్ట్ చేసుకుని నా స్కిన్ ని ప్రొటెక్షన్ తో పాటు ఆ కొరియన్ గ్లాస్ స్కిన్ ఆ ఫినిష్ రావాలి అని కోరుకుంటూ నేనైతే డైలీ బేసిస్ మీద ఈ సన్ స్క్రీన్ ని అప్లై చేస్తున్నాను. ఇందులోనే ఇది ఒకటే కాదండి, మీకోసం ఇంకొన్ని కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను. లైక్ మామా ఎర్త్ వాళ్ళ ప్రొడక్ట్స్ లో సన్ స్క్రీన్ ఒకటే కాదు, డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కలిగి ఉన్న సన్ స్క్రీన్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మీకు ఇప్పుడు చూపించేస్తాను. ఇది
వచ్చేసి మామా ఎర్త్ వాళ్ళది బీట్రూట్ హైడ్రోఫిల్ సన్ స్క్రీన్ అనమాట. ఇందులో మనకి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బీట్రూట్ అండ్ హైల్యూరానిక్ యాసిడ్ కలిగి ఉన్న ఇంగ్రీడియంట్స్ కలిగి ఉందన్నమాట. ఇది కూడా SPF 50. అండ్ ఇది వచ్చేసి మామా ఎర్త్ వాళ్ళది ఉప్టాన్ డీటాన్ సన్ స్క్రీన్ అనమాట. ఇందులో టర్మరిక్ అండ్ సాఫ్రాన్ ఇంగ్రీడియంట్స్ కలిగి ఉన్నాయి. సో ఇది కూడా సేమ్ SPF 50 కలిగి ఉన్నది. అండ్ ఈ సన్ స్క్రీన్ వచ్చేసి మామా ఎర్త్ వాళ్ళది అల్ట్రా లైట్ ఇండియన్ సన్ స్క్రీన్ అనమాట. సో ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యారెట్ సీడ్ అండ్ టర్మరిక్ కలిగి ఉన్నాయన్నమాట. అండ్ ఇది కూడా SPF 50. ఇప్పుడు చూస్తున్నారు కదా మామా ఎర్త్ విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్. ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి విటమిన్ సి అండ్ టర్మరిక్ కలిగి ఉన్నాయన్నమాట. సో అండ్ ఇందులో కూడా సేమ్ మన SPF 50 కలిగి ఉన్నది. అలా ప్రతి స్కిన్ టోన్ కి సూట్ అయ్యేలాగా ప్రతి స్కిన్ టోన్ కి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేస్తే బాగుంటుంది అని థాట్ఫుల్ ప్రాసెస్లో ఆలోచించి మామా ఎర్త్ వాళ్ళు ఈ 5 సన్ స్క్రీన్స్ని కూడా రెడీ చేయటం జరిగింది అండ్ లాంచ్ చేయటం జరిగింది. ఇందులో మనకి 2 ఇంగ్రీడియంట్స్ ఉంటాయన్నమాట, లైక్ రైస్ వాటర్ అండ్ నియాసినమైడ్. సో రైస్ వాటర్ వల్ల ఏంటి అంటే మన స్కిన్ అనేది హార్మ్ఫుల్ కెమికల్స్ నుంచి అలాగే సన్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తూ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతూ ఒక డ్యూయి గ్లాస్ స్కిన్ టోన్ వచ్చేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ నియాసినమైడ్ వచ్చేసి లైక్ డార్క్ స్పాట్స్ ఏమైనా ఉన్నా అవి రెడ్యూస్ చేసి అలాగే మన స్కిన్ టోన్ ని ఈవెన్ గా చేసి చాలా నీట్ గా కనిపించేలాగా హెల్ప్ అవుతుంది ఈ నియాసినమైడ్. సో ఆ 2 ప్రోడక్ట్స్ ప్రస్తుతం నా స్కిన్ కి ఇంపార్టెంట్ అండ్ అలాగే సన్ స్క్రీన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే మామా ఎర్త్ వాళ్ళది ఈ రైస్ వాటర్ డ్యూయి సన్ స్క్రీన్ ఉన్న ఇంగ్రీడియంట్స్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. మెయిన్లీ సన్ స్క్రీన్ చూస్ చేసుకునే ముందు మనం చూడవలసిన కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అంటే అది ఖచ్చితంగా SPF 50 అయి ఉండాలి అండ్ లైట్ వెయిట్ గా ఉండాలి, గ్రీజీగా ఉండకూడదు అనమాట. మనం మన స్కిన్ మీద అప్లై చేసినప్పుడు కొన్ని సన్ స్క్రీన్స్ ఏంటంటే వైట్ కాస్ట్ లాగా ఫామ్ అయిపోతుంది, లైక్ ఒక లేయర్ లాగా తెలిసిపోతుంది మనకి ఫేస్ మీద. సో అలా ఉండకుండా స్కిన్ లోకి బ్లెండ్ అయిపోయినట్టు ఉండాలన్నమాట. సో సన్ స్క్రీన్ లో మామా ఎర్త్ వాళ్ళ ప్రోడక్ట్స్ మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అని, సో మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ మీ స్కిన్ కి ఏ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో ఆ సన్ స్క్రీన్ ని మీరు ఎంచుకోవచ్చు. మరి మీరు ఎంచుకోవాలనుకుంటే మీకు కూడా ఈ ప్రోడక్ట్ లింక్స్ అనేది కావాలి కదా. సో వీటన్ని లింక్స్ ని కూడా మన డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ మామా ఎర్త్ స్టోర్స్ లోనే కాకుండా ఈ మధ్య మనకి ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ ఉంటున్నాయి. దీని కూపన్ కోడ్ ని ఇక్కడ కింద మనం డిస్ప్లేలో చేస్తున్నాం కదా. సో ఆ కూపన్ కోడ్ కనుక మీరు యూజ్ చేసి ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది కూడా లభిస్తుంది. అండ్ ఆల్సో ఎప్పుడు ప్రతిసారి నేను చెప్పినట్టే మామా ఎర్త్ మన రివ్యూస్ అన్నీ కూడా వింటుంది. ఎస్, సో మీరు కనుక ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కంపల్సరీగా రివ్యూ అనేది ఇవ్వటం మర్చిపోకండి. సో దాన్ని బట్టి వాళ్ళు లాంచ్ చేసే నెక్స్ట్ న్యూ ప్రోడక్ట్స్ లో ఆ తగిన జాగ్రత్తలు తీసుకుని మళ్ళీ జాగ్రత్తగా అన్ని కూడా లాంచ్ చేసేస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, తొందరగా మన డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీరు కూడా అవి పర్చేస్ చేసుకుని ఒకసారి డైలీ బేసిస్ లో ట్రై చేసి చూడండి. నేను వేసుకున్న డ్రెస్ తోనే స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బ్రౌనిష్ కలర్ అనమాట, లైట్ బ్రౌనిష్, చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా కనిపిస్తుంది నైట్ డ్రెస్ అనేది. అసలు నైట్ డ్రెస్ అంటే కూడా ఎవరు నమ్మరు, అంత బాగుంది, అంత కంఫర్ట్ గా ఉంది. నాకు నచ్చినట్టు నేనైతే షార్ట్ స్లీవ్స్ స్లీవ్లెస్ వేయను కాబట్టి నాకు నచ్చినట్టు ఇట్లా ఫుల్ స్లీవ్స్ కానీ హాఫ్ స్లీవ్స్ కానీ ఉంటే కాబట్టి నేను యూజ్ చేస్తాను. అండ్ నేను తీసుకునే నైట్ డ్రెస్లు అన్నీ కూడా 1000 నుంచి 1000 బిలో ఉన్నవేనండి. సో ఏవి కూడా ఎక్కువ కాదు. సో క్వాడ్ సెట్స్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా. ఇంతకు ముందు నన్ను మీరు చూసింటే కనుక డైలీ ప్రతి వ్లాగ్ లో కూడా ఆ నైటీతోనే కనిపించేదాన్ని. అండ్ మెయిన్ గా పిల్లలు పుట్టిన తర్వాత, లైక్ హ్యాపీ రిచ్ పుట్టిన తర్వాత అయితే నా కంఫర్ట్ జోన్ అంతా కూడా నైటీలోనే ఉండేది. బికాస్ అంత బిజీగా ఉండేది అనమాట 2 పిల్లలతో. మీ అందరికీ తెలుసు కదా, పిల్లలు వచ్చాక ఒక మదర్ లైఫ్ అనేది ఎంత టర్న్ అయిపోతుంది ఏంటి అనేది. సో అట్లా నా డ్రెస్సెస్ అన్ని ఇంకా లోపల ప్యాక్ చేసేసి మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నైట్ పాడుకుని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచినంత వరకు కూడా నేను ఇంట్లో నైటీ వేసుకునే తిరిగేదాన్ని అనమాట. సో అట్లా కొన్ని గొడవలు అలా ఇలా ఇట్లా నైటీలో చూడలేకపోతున్నాం, ఈ నైటీ ఏంటి ఇంకెప్పుడు ఈ నైటీలేనా అని అట్లా అయ్యేసరికి ఓకే ఇట్స్ ఓకే. మరి నిజంగా డైలీ కూడా నైటీలు వేసుకుని తిరిగి ఏం చేస్తాము, మన లుక్స్ కూడా పోతున్నాయి అండ్ మనకి ఒక బోర్ వచ్చింది, లైక్ రోజు అదే నైటీ వేసుకోవాలా ఏంటి అనేది. సో అట్లా బోరింగ్ నైటీ నుంచి నేను నా నైట్ వేర్ అవుట్ఫిట్స్ అన్ని కూడా ట్రెండీగా చేసుకోవడానికి ట్రై చేస్తూ అలా సెర్చ్ చేయగా నాకు నా
ట్రెండీ నైట్ వేర్ క్వాడ్ సెట్స్ దొరికేసినాయి. సెకండ్ అవుట్ఫిట్ వచ్చి నేను చూపించాలనుకుంటున్నాను ఈ లావెండర్ స్ట్రైప్స్ అవుట్ఫిట్ అన్నమాట. ఇది మేము రీసెంట్ గా ట్రిప్ వెళ్ళినప్పుడు మీరు అందులో చూసింటారు, ఆ బ్లాగ్ లో రూమ్ లో ఉన్నప్పుడు నేను వేసుకుని చూపించాను. సో సేమ్ మనకి సో టాప్ వస్తుంది అండ్ ప్యాంట్ కూడా వస్తుంది అనమాట. అండ్ థర్డ్ అవుట్ఫిట్ వచ్చేసి వైట్ కార్డ్ నైట్ సెట్ అనమాట. సో వైట్ మీద కూడా మనకి ఇలా టాప్ లైక్ కంప్లీట్ పైన కింద కూడా సేమ్ ప్రింట్. సో వైట్ ఇట్లా అండ్ ప్యాంట్ అనమాట దాన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ లావెండర్ షేడ్ అనమాట. ఇది లైక్ లీవ్స్ లాగా వచ్చినాయి సేమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ గ్రే కలర్ మీద ఫ్లోరల్ డిజైన్ అనమాట. ఇది చాలా మందికి నచ్చింది నైట్ వేర్ అనేది. లైక్ రీసెంట్ గా ఒక రీల్ లో కూడా నేను వేసుకుని చూపించడం జరిగింది. సో చాలా మంది నన్ను దీని గురించి క్వెరీ అడిగారు. సో ఇది ప్యాంట్ అనమాట ఇది, అండ్ ఇది టాప్. సో ఇవన్నీ కూడా నేను ఏదో రీసెంట్ గా పర్చేస్ చేసేసి వ్లాగ్ చేయాలి కాబట్టి నేను పర్చేస్ చేసిన ఇవి కాదు. ఎప్పటి నుంచో కూడా నేను ఇవన్నీ మంత్లీ లైక్ ఒక బడ్జెట్ నా వరకు ఒక బడ్జెట్ పెట్టుకుంటాను అనమాట. సో ఆ బడ్జెట్ లో నాకు ఏం అవసరం అనుకుంటే నేను అవి తెప్పించుకోవడం జరుగుతుంది. సో బేసిక్లీ యాజ్ ఆఫ్ నౌ నేను ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి నేను ఇంకా వేరే డ్రెస్సులు అవి ఇంకా వాటి మీద దృష్టి పెట్టకుండా, ఎందుకంటే సీరియల్స్ కూడా చేయట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి. సో ఇట్లాగే నైట్ వేర్ మీద నేను కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి నాకు నైట్ వేరే ప్రస్తుతానికి ఇట్లా ఈ ట్రెండీ అవుట్ఫిట్స్ అయితే కొంచెం ఇంట్లో కూడా లైక్ అందరికి బాగుంటుంది అనే థాట్ లో నేను ఇవే తీసుకుంటున్నాను. లైక్ మంత్లీ 1 or 2 తీసుకుంటూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. అది కూడా ఎవ్రీ మంత్ అని కాదు, ఆల్టర్నేటివ్ మంత్స్ అనమాట. సో అట్లా నేను కలెక్ట్ చేసిన నైట్ వేర్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మీ అందరూ కూడా ఇప్పుడు ఈ వ్లాగ్స్ చూసేసి ఏదో కొనేసుకోవాలి, సో మా దగ్గర కొనుక్కోమన్నారు, సో ఖర్చు పెట్టేయమన్నారు అని మాత్రం అయితే కాదు. సో డైలీ ఎవ్రీ మంత్ మీకోసం అనేది ఒక బడ్జెట్ పెట్టుకోండి. ఆ బడ్జెట్ లో మీరు కొనుక్కోగలిగితే కొనుక్కోండి, లేదు అంటే ఇట్స్ ఓకే, నేనే ఫోర్స్ చేయను. సో నా ఏదైతే ఇది మీరు అడుగుతున్నారు కాబట్టి మేము షేర్ చేసుకుంటున్నాము, నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నాను అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ అనమాట. ఇది బ్లాకిష్ షేడ్ లో అనిపిస్తుంది కానీ నేవీ బ్లూ. సో నేవీ బ్లూ టాప్ అండ్ ప్యాంట్. ఇది యాక్చువల్లీ నేను ఎప్పుడో పర్చేస్ చేశాను, ఆల్మోస్ట్ 5-6 months బ్యాక్ పర్చేస్ చేశాను. ఇది కొంచెం టైట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు పట్టట్లేదు నాకు ఇది. సో సేమ్ యానిమల్ థీమ్ లాగా వచ్చింది. సో యానిమల్ థీమ్ లాగా వచ్చి నైట్ వేర్ అనమాట ఇది. మీరు అందరూ అనుకోవచ్చు ఏంటి మాన్స గారు అంత ఆయాస పడిపోతున్నారు, అంత చెమట్లు వచ్చేస్తున్నాయి ఏంటి మీరు వ్లాగ్ చేయడానికి ఏంటి అని. మీకు స్క్రీన్ మీద చూసే బిట్ మాత్రమే కనిపిస్తుంది, స్క్రీన్ ఆఫ్ లో మేము చేసే కష్టం ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు తెలియదు కదా. సో మీకు ఒక డ్రెస్ చూపిస్తున్నాను, డ్రెస్ చూపించగానే నేను మళ్ళీ ఆ డ్రెస్ వేసుకుని సో మీకు ఎలా ఉంటుంది ఏంటి ఆ డ్రెస్ అనేది కూడా నేను షూట్ చేయడం జరుగుతుంది అనమాట. హోప్ మీరందరూ ఇక మీద కన్నా వ్లాగ్స్ చేసే వాళ్ళందరినీ మరీ సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ ఇష్టం వచ్చినట్టు మాత్రం తిట్టకండి. సో ఇది ఎంత కష్టం అనేది ఆ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈజీగా స్క్రీన్ మీద చూసి అవతల కూర్చున్న వాళ్ళకి ఏదైనా కూడా ఈజీగానే అనిపిస్తుంది, కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత హార్డ్ అనేది ఏంటి అనేది. మమ్మల్ని అప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు, సో దయచేసి మీ నోటికి వచ్చిన బూతులు మాత్రం తిట్టకండి. సో నెక్స్ట్ ఈ పింక్ అనమాట. సో ఇది మీరు చాలా సార్లు చూసింటారు, చాలా వ్లాగ్స్ ఎప్పటి నుంచో యూస్ చేసిన, తెలిసిపోయింది కూడా ఆల్మోస్ట్. సో ఇట్లా వైట్ టాప్ అనమాట అండ్ ఇది ప్యాంట్. అండ్ దీనికి మనకి ఇట్లా పర్ల్ బటన్స్ లాగా ఇచ్చారు లుక్. అండ్ హ్యాండ్స్ కి ప్యాంట్ కి కొంచెం నెట్ టైప్ లాగా వస్తుంది, ప్యాంట్ కి రాలా, హ్యాండ్స్ కి అయితే కొంచెం హ్యాండ్స్ అండ్ ఇక్కడ కింద నెట్ టైప్ లాగా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ లో. సో మనకంతా కూడా ఇక్కడ ఇట్లా బర్డ్ డిజైన్స్ లాగా వచ్చినాయి అనమాట. సో బర్డ్ డిజైన్స్ అండ్ ప్యాంట్ అనమాట, సేమ్ టాప్ అండ్ ప్యాంట్ రెండింటికి కూడా సేమ్ మనకి బర్డ్ డిజైన్ లాగా వచ్చినాయి. ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ నైట్ క్వాడ్ సెట్స్ అనమాట. సో వేసుకుంటే చాలా చాలా కంఫర్ట్ గా ఉంటాయి మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ కఫ్తాన్ నైట్ వేర్ సెట్ అనమాట, నైట్ వేర్ క్వాడ్. సో ఇది ప్యాంట్ వస్తుంది అండ్ మనకి ఇది షర్ట్ అనమాట, టాప్ కఫ్తాన్ టైప్ లాగా కొంచెం బాందిని వర్క్ లాగా వస్తుంది మనకి. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్, సేమ్ వైట్ మీద మనకి కొంచెం ఫ్లోరల్ ఇది లాగా ట్రెండీగా వచ్చింది. అండ్ సో ఇది టాప్ అనమాట అండ్ ఇది ప్యాంట్. సో సేమ్ అన్ని కూడా మనకి సేమ్ వస్తాయి. సో ఇది టాప్ అండ్ దిస్ ఇస్ ప్యాంట్.
బ్యూటిఫుల్ నైట్ వేర్ సెట్ అనమాట. యాక్చువల్గా మేము మొన్న ట్రిప్ వెళ్ళే ముందు నేను బుక్ చేసుకున్నాను ఇది ఆన్లైన్లో, కానీ నాకు ఆ టైంకి రాలేదు, తర్వాత ఎప్పుడో వచ్చింది. లైక్ వాళ్ళకి బీచ్ అని వేసాను కదా, సో నేను కూడా లైక్ బీచ్ అని ఉన్నది ఆ రోజు వేసుకోవచ్చు అన్న థాట్లో నేను ఆర్డర్ చేసుకోవటం జరిగింది. సో సేమ్ ఇది టాప్ అండ్ ఇది ప్యాంట్ అనమాట. సో లక్కీగా నాకు ఆ టైంకి రాలేదు, తర్వాత వచ్చింది. సో చూడాలి ఎప్పుడు వేసుకుంటాను ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ కూడా ఇది కూడా చాలా కాలం అయింది, మీరు చాలా వ్లాగ్స్ లో చూసుంటారు. సో ఇది టాప్ అనమాట. సో టాప్ మీద మనకి ఇట్లా ఈ జిగ్జాగ్ ప్రింట్స్ లాగా వచ్చి కిందంతా మళ్ళీ లీఫ్ డిజైన్స్ లాగా వచ్చినాయి. అండ్ ప్యాంట్ అంతా కూడా మళ్ళీ సేమ్ మన టాప్ పైన ఏదైతే జిగ్జాగ్ వచ్చిందో ఆ డిజైన్ అనమాట. సో ఇది ఒక సెట్. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ నైట్ వేర్ కార్డ్. ఇది నైట్ వేర్ అని కూడా చెప్పలేను నేను, బికాస్ కలర్ బ్లాక్డ్ నైట్ వేర్ అనమాట. ఇది మనం యూజువల్లీ నార్మల్ కార్డ్ లాగా కూడా నేను అప్పుడప్పుడు బయటకు వేసుకుని వెళ్ళిపోతున్నాను. సో అలా అంత బాగుంటుంది ఇది. సో ఇది కూడా ఎప్పటిదో చూడండి ఎలా అయిపోయిందో ఫ్యాబ్రిక్ యూజ్ చేసి. సో ఇలా వస్తుంది అనమాట. నేవీ బ్లూ అండ్ లైట్ పీచిష్ పింక్ షేడ్ వచ్చి ఇది ప్యాంట్. అగైన్ ది గ్రీన్ వన్ అనమాట. సో సేమ్ చిన్న బుటాస్ లాగా. సో కాలర్ నెక్ వస్తుంది దీనికి. సో కాలర్ నెక్ వచ్చి చిన్న బుటాస్ లాగా డిజైన్ వచ్చింది అనమాట. అండ్ దిస్ ఇస్ ద ప్యాంట్. సో సేమ్ టాప్ కే డిజైన్ అయితే వచ్చిందో ప్యాంట్ కూడా అదే డిజైన్. దిస్ ఈస్ మై లాస్ట్ నైట్ వేర్ కార్డ్ సెట్. సో ఇవే నేను యూజ్ చేస్తున్న గత కొన్ని రోజులుగా కొన్ని మంత్స్ గా నేను యూజ్ చేస్తున్న నా నైట్ వేర్ కార్డ్ సెట్స్ అనమాట. సో మీ అందరికి నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ మీరందరూ అడుగుతారు అని కూడా నాకు తెలుసు. సో వీటి లింక్స్ ని మన డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుని మీకు నచ్చిన ప్రోడక్ట్ ఆర్ మీకు నచ్చిన కార్డ్ సెట్ ని మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ప్లీజ్ మన మనుతో హ్యాపీ అండ్ రిచీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి, ఫాలో అవ్వండి. ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే మన వ్లాగ్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో దయచేసి మా అందరినీ కూడా బ్లష్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మన వ్లాగ్ కంటెంట్స్ అన్నీ కూడా హ్యాపీ మూమెంట్స్ ఆర్ఎల్స్ నేను పిల్లలతో ఎలా ఫేస్ చేస్తున్నాను, ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ పిల్లలకి ఇస్తే అవి బాగుంటాయి అన్న థాట్లోనే మన వ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వాటి వరకే నేను చేస్తున్నాను. సో మీ అందరు కూడా నన్ను బ్లష్ చేస్తారని కోరుకుంటున్నాను. అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళకండి, అవుట్ ఆఫ్ ద బాక్స్ నన్ను క్వశ్చన్స్ అడగద్దు, బికాస్ నేను చెప్పదలుచుకోలేదు కూడా. సో దయచేసి మన వ్లాగ్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించే మాట్లాడండి. వాళ్ళ గురించి ఆర్ఎల్స్ వ్లాగ్ కంటెంట్ గురించి ఏవైతే ఉందో దాని గురించే మాట్లాడండి. తప్పకుండా నేనైతే రెస్పాండ్ అవుతాను. అండ్ మీ అందరినీ వేడుకుంటున్నాను, దయచేసి మీ వ్యూ అనేది మా ఛానల్కి ఇవ్వండి. అది చాలా చాలా హెల్ప్ అవుతుంది నాకు, నా పిల్లలకి కూడా. సో మీరు అనుకోవచ్చు మీ వ్యూస్తోనే మేము బతుకుతున్నామనో, లేకపోతే ఎందుకు మేము బతకాలి అన్న థాట్లో కూడా కొంతమంది ఉండొచ్చు. అది మీ ఇష్టం, కానీ నేనైతే యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎస్, మీ వ్యూస్ మీదే మేము బతుకుతున్నాము. సో దయచేసి మా కంటెంట్ని మెచ్చుకొని మీకు నచ్చితే కనుక, లేదు ఇంకెలా మార్పులు చేర్పులు చేయాలి అని అనుకుంటున్నారో మాకు ఆ సజెషన్స్ ఇస్తూ మమ్మల్ని బ్లెస్ చేస్తూ మీ వ్యూస్ అనేవి మాకు ఇస్తారు అని కోరుకుంటూ, మీ మనుతో హ్యాపీ అండ్ రిచీ ఛానల్ ఈ వ్లాగ్తో ఇక్కడితో సైన్ ఆఫ్ చేస్తున్నాము. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్. ఈ వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది అండ్ ఏ కార్డ్ సెట్ మీకు బాగా నచ్చింది అనేది మన కమెంట్ సెక్షన్ లో తెలిపేయండి. జూన్ అడుగు పెట్టాము అనగానే జూన్లోనే మన పిల్లలందరికీ కూడా స్కూల్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి కదా. సో మరి పిల్లలంతా కూడా పొద్దున్నే నిద్ర లేచి చక్కగా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్ళి అక్కడ చక్కగా వాళ్ళ చదువులు, తర్వాత ఆటలు, వాళ్ళ క్లాస్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ చేసి కష్టపడి పాపం ఈవినింగ్ కల్లా ఇంటికి వస్తారు కదా.